ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. మనము ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయం చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారం మనం చెప్పుకున్నది మరొకసారి కనుక చూసినట్లయితే, బ్రహ్మయోగం చేయడానికి సాధకుడు ఎత్తుపల్లాలు లేని శుభ్రమైన స్థలంలో యోగ సాధన కోసము కూర్చోవాలి. అందులో అక్కడ ఏం చేయాలంటే ఆ సమతలమైన ప్రదేశంలో దర్బలు వేసి దాని మీద చర్మం పరుచుకొని ఆ చర్మం మీద నూలు వస్త్రాన్ని పరుచుకొని కూర్చోవాలి అని మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత ఆసనం తయారు చేసుకున్న తర్వాత మనసును ఏకాగ్రత చేసుకొని ఇంద్రియములను చిత్తం యొక్క పనులను అణిచివేసి ఆత్మప్రాప్తి కోసం బ్రహ్మయోగాన్ని అభ్యాసం చేయాలి. శరీరము, శిరస్సు, కంఠము మూడింటిని సమానంగా ఎటు కదలకుండా నిలిపివేసి తన యొక్క దృష్టిని నాసికాగ్రములో నిలిపి, అంటే కనుబొమ్మల మధ్యలో నిలిపి ప్రక్క దిక్కులు చూడకుండా ఉండాలి. ఇంకా ప్రశాంతత పొందుతూ బ్రహ్మచారి వ్రతం పూనుకొని భయం లేనివాడై ఆత్మయందే చిత్తాన్ని ఉంచి మనస్సును అణిచి కూర్చోవాలి. యోగి ఎల్లప్పుడూ మనస్సును నియమించిన వాడై ఉండి నేను అనుగ్రహించి మోక్షమును శాంతిని పొందగలుగును. ఆ విధంగా ఎప్పుడైతే మనస్సును అణిచి కూర్చుంటాడో అప్పుడు యోగికి బ్రహ్మయోగం అనేది అవుతుంది అన్నట్టు. అలా బ్రహ్మయోగం పొందగలిగినటువంటి యోగి ఎల్లప్పుడూ కూడా అలా మనసును నియమించిన వాడై ఉండటం చేత దేవుడు అనుగ్రహించినటువంటి మోక్షాన్ని, శాంతిని పొందగలుగుతాడు. ఇంకా బ్రహ్మయోగం చేయలేని వాడు ఎవడు అనంటే, ఎవడైతే అమితంగా భోజనం చేస్తూ ఉన్నాడో, అతిగా ఉపవాసం ఉంటున్నాడో, బాగా ఎక్కువగా నిద్రపోతూ ఉండడము, ఇంకా ఎలాంటి ప్రయోజనం లేకుండా మేల్కొని ఉండేవాడు, అట్టివాడు బ్రహ్మయోగం యొక్క అభ్యాసాన్ని చేయలేడు. ఎవరైతే మితమైన భోజనం, మితమైన పనులు, మితమైన నిద్ర మెలకువల కలిగి ఉంటారో అట్టి వాళ్ళే బ్రహ్మయోగాన్ని పొందగలిగి దుఃఖం నుంచి దూరం అవుతారు, దుఃఖాన్ని పొందరు అని అంటున్నారు. ఇంకా ఎప్పుడైతే నియమితమైన చిత్తాన్ని ఆత్మయందే నిలపగలుగుతున్నాడో అప్పుడు వాడు సర్వ కోరికల యందు ధ్యాస లేకుండా పోయి ఆత్మయందే ధ్యాసతో ఉండి యోగాన్ని పొంది ఉన్నాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తాను. అవి మనం పోయిన వారం చెప్పుకున్న శ్లోకాలకు ఉన్నటువంటి భావాలన్నీ కూడా మనము మరొక మారు తెలుసుకున్నాము. ఈరోజు 19వ శ్లోకం నుంచి మొదలు పెడదాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు పోయిన వారం చెప్పుకున్న దాంట్లో. సరే, ఏం డౌట్ లేకపోతే 19వ శ్లోకం నుంచి చూద్దాము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. మనకి ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయం అంతా కూడా బ్రహ్మయోగం గురించే మనము తెలుసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించే చెప్తా ఉన్నారు.
ఏమంటున్నారంటే, నియత చిత్తుడై యోగముతో కూడుకున్న జీవాత్మకు ఉపమానముగా గాలి వీచని చోట దీపము కదలకుండా వెలుగునట్లు ఉండునని చెప్పవచ్చును అని అంటున్నారు. ఈ శ్లోకానికి అర్థము, గాలి లేని చోట, ఎక్కడైతే గాలి ఉండదో అక్కడ దీపం వెలుగుతుంది చూడండి. ఆ విధంగా జీవుడు ఉండాలి. అంటే యోగ సమయంలో జీవుడు ఆ విధంగా ఉండగలుగుతాడు. ఇక్కడ మనం అంతకుముందు కూడా ఏం చెప్పుకున్నామంటే, మనోబుద్ధి చిత్తాలు ప్రధాన పాత్ర వహిస్తాయి ఒక కార్యము జరగటానికి అని కూడా మనం చెప్పుకున్నాం. మన శరీరంలో ఈ మనోబుద్ధి చిత్తాలు బ్రహ్మయోగంలో నిలిచిపోతాయి. ఆ విధంగా నిలిచిపోవడం చేతనే ఏమంటున్నారంటే, ఇక్కడ నియత చిత్తుడై అని అంటున్నాడు. అంటే ఎప్పుడైతే మనస్సును నియమిస్తాడో చిత్తము కూడా దానంతట అదే నిలిచిపోతుంది. నియమించడము అంటే వశపరుచుకోవడము, ఆధీనంలోకి తెచ్చుకోవడము, దాన్ని కదలకుండా చేయడము అని చెప్పుకోవాలి. ఇక్కడ మనకి ఈ శ్లోకంలోనే చిత్తము నిలిచిపోయిన యోగి, నియత చిత్తుడైన యోగముతో కూడుకున్న జీవాత్మే చిత్తం నిలిచిపోయిన యోగి. అటువంటి వానికి ఆ సమయంలో మనస్సే లేదు అని చెప్పుకోవాలి. మనసు నిలబడిపోయింది. ఎటువంటి సంకల్పాలు కానీ ఎటువంటి వికల్పాలు కానీ మనసు తీసుకురావడం లేదు, బుద్ధికి అందించడం లేదు. మనసు నిలబడిపోయింది కాబట్టి బుద్ధి ఏమీ చెయ్యదు, బుద్ధి కూడా నిలబడిపోతుంది కదా. ప్రధానంగా బుద్ధి పని చేయడానికి, బుద్ధి ఆలోచనలు చేయడానికి మనసు యొక్క విషయాలే, మనసు అందించు విషయాలే ప్రధానంగా బుద్ధికి అవసరం పడతాయి. ఎప్పుడైతే మనస్సు విషయాలనే అందించదో అప్పుడు బుద్ధి ఏమని ఆలోచిస్తుంది? ఏమి ఆలోచించలేదు. అసలు బుద్ధే ఆలోచనలు చేయకపోతే ఇంకా చిత్తం ఏం చేస్తుంది? ఏం నిర్ణయిస్తుంది? చిత్తం ఏమి నిర్ణయించదు. చిత్తం పని కేవలం నిర్ణయించడం, బుద్ధి పని ఆలోచనలు చేయడం, మనసు పని విషయాలను తీసుకొచ్చి బుద్ధికి అందించడం. ఇక్కడ మనసే నిలబడిపోయింది, మనసుకే పని లేకుండా పోయింది. కాబట్టి మనసుతో బుద్ధితోటి చిత్తము ఆ విధంగా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి కదా. ఆ రెండిటి పనులు కూడా ఆగిపోయినాయి, నిలబడిపోయినాయి. అలా బుద్ధి చిత్తానికి కూడా పని లేదు. అలాగే బయటి జ్ఞాన కర్మేంద్రియాలకు కూడా పని ఉండదు. బ్రహ్మయోగంలో ఏ ఇంద్రియము కూడా పని చేయదు. బయట కనిపించే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలకు పని లేదు. ఎందువల్లంటే మనం తెలుసుకున్నాం, బ్రహ్మయోగం చేసేటప్పుడు బ్రహ్మయోగి 5 జ్ఞానేంద్రియ విషయాలు మనసుకు చేరకుండా జాగ్రత్త పడతాడు. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాలు ఏది గ్రహించలేని స్థితిలో ఉంటాయి. కాబట్టి మనసుకు కూడా అవి చెప్పే అవకాశం అనేది ఉండదు, మనసుకి ఏ విషయాన్ని తెలియజేయవు. సాధారణంగా మనసు పనిచేయి శరీరంలోని జీవాత్మ క్షణము బయట నుండి వచ్చు మరియు మనసు తెలియజేయ విషయములలోని మానవమానములకు, కష్టసుఖములకు, శీతోష్ణములకు వచ్చు అనుభూతులు పొందుతూ ఉంటుంది ఈ జీవాత్మ. అంటే బ్రహ్మయోగము చేయనప్పుడు సాధారణ స్థితిలో ఏమవుతుంది? మనసు పనిచేస్తూ ఉంటుంది కదా. ఎందువలనంటే 5 జ్ఞానేంద్రియాలు పనులు చేస్తున్నాయి, వాటి సమాచారం మనసుకు అందిస్తూ ఉంది, బయట విషయాలన్నీ మనసుకు అందిస్తూ ఉన్నాయి ఈ 5 జ్ఞానేంద్రియాలు. అప్పుడు మనసు తప్పక పనిచేస్తుంది. మనసు పనిచేస్తున్నప్పుడు బుద్ధికి అందిస్తుంది, బుద్ధి ఆలోచనలు చేస్తుంది. వాటి ద్వారా ఈ కష్టసుఖాలు, శీతోష్ణాలు, మానవమానాలు అనేటువంటివి, ఈ అనుభూతులు జీవుడు పొందుతూ ఉంటాడు. అది ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక దీపం పెట్టామే అనుకుందాం, అన్ని వైపుల నుంచి గాలి వీస్తూ ఉంటే ఆ దీపం కూడా అటు ఇటు అల్లాడుతూ ఉంటుంది అన్నట్టు. దీపం కూడా అల్లాడుతూ ఉంటుంది. అంటే దీపము జ్యోతి అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే గాలి లేకుండా చేస్తామో ఏమైపోతుంది? నిశ్చలంగా నిలబడిపోతుంది. అంటే ఎటూ కదలకుండా అలాగే నిలబడిపోతుంది దీపం. నిజంగా చెప్పాలంటే
గాలి లేకుండా దీపం ఉంటుందా? గాలి లేకుండా దీపం ఉండదు, టప్పున ఆరిపోతుంది. కానీ ఎందుకు అలా చెప్పున్నారు అని అంటే అర్థం కావడం కోసం, మనకు అర్థం కావడం కోసం ఆ విధంగా చెప్పున్నారు. నిజానికి ఇక్కడ బ్రహ్మయోగంలో ఇప్పుడు ఆ జ్యోతే మనసు అనుకుంటే అనేక విషయాలకి చెలించిపోతున్నటువంటి ఈ మనస్సు ఏదైతే ఉందో ఆ విషయాలు అనేవి రాకుండా చేసినప్పుడు మనస్సు నిలబడిపోతుంది. అంటే ఏ విషయము చేరని స్థితికి, అంటే శూన్య స్థితి, జీరో స్థితికి పోతుంది. అంటే మనస్సు శూన్య స్థితికి చేరిపోవడం అనేది బ్రహ్మయోగంలో కావాల్సింది. అదే దాన్ని ఒక ఉపమానంగా గాలి వీచని చోట దీపం కదలకుండా వెలుగునట్లు, గాలి వీచకపోతే దీపమే వెలగదు, టప్పున ఆరిపోతుంది. అంటే మనస్సు లేకుండా పోతుంది అనేది అక్కడ మనము అర్థం చేసుకోవాలి. అది ఇంకా దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎందుకంటే తర్వాత శ్లోకం చూద్దాము. తర్వాత శ్లోకం ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా ఎప్పుడైతే మనస్సు అనేది లేని స్థితి, అంటే సంకల్ప వికల్పాలు అనేవే లేనటువంటి స్థితికి వస్తుందో మనస్సు, ఆ స్థితిలో ఏం కావాలి, బ్రహ్మయోగి ఏ విధంగా ఉంటాడు అనేది మనకి 20వ శ్లోకంలో చెప్తా ఉన్నారు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనా ఆత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఎప్పుడు యోగమాచరించుట చేత చిత్తము పనిచేయకుండా పోవుచున్నదో అప్పుడు జీవాత్మ ఆత్మను చూసి ఆత్మానందం అనుభవించున్నాడు. మనస్సు లేనిచో బుద్ధికి పని లేదు, బుద్ధికి పని లేనిచో చిత్తమునకు పని లేదు. అందుకే ఎప్పుడైతే యోగంలోకి పోతాడో, యోగములో ఉంటాడో అప్పుడు చిత్తమే పని చేయకుండా ఉంటుంది. చిత్తమే పని చేయనప్పుడు అప్పుడు ఎలాంటి స్థితి అది అంటే, జీవాత్మ అనేటువంటి వాడు ఆత్మను చూచి ఆత్మానందాన్ని అనుభవిస్తాడు అని చెప్తున్నాడు. మనకి బ్రహ్మయోగము చేయుట వలన దేహంలోని భాగముల కార్యములన్నీ నిలబడిపోతాయి. బ్రహ్మయోగంలో కదలకుండా కూర్చోవడం కదా, అప్పుడు ఏ పని చేయడం లేదు కదా శరీరం ద్వారా. అది అక్కడ నిద్రలో, గాఢమైనటువంటి నిద్రలో ఉన్నాడే అనుకుందాం. గాఢమైన నిద్రలో ఏ పని ఉండదు అసలు. అంటే బుద్ధికి, చిత్తానికి, దేనికి అసలు శరీరము పని చేయడం అనేది గాఢ నిద్రలో అస్సలే ఉండదు. కాబట్టి గాఢ నిద్రలో తప్ప మిగతా సమయాల్లో బుద్ధికి, చిత్తానికి, జీవునికి ఏదో ఒకటి ఆచరించాల్సిన పని ఉంటుంది. కాబట్టి మనసు ఏం చేస్తుందంటే, ఈ మనస్సు ఒక్క గాఢ నిద్రలో తప్ప మిగతా సమయాల్లో బుద్ధికి, చిత్తానికి, జీవునికి ఏదో ఒకటి అందిస్తూనే ఉంటుంది మనసు చేసే పని. మనకి చెప్పుకుంటే 4 రకాలైనటువంటి కాలాలు ఉన్నాయి. అవి మనిషి జీవితంలో జరిగేటువంటివి. నిద్రించు కాలము, మెలకువగా ఉండే కాలము, స్వప్నములో ఉండే కాలము, యోగంలో ఉండే కాలం అని 4 రకాలైనటువంటి జీవిత కాలాలు ఉన్నాయి. మనం జీవించేటప్పుడు మనం పొందే ఈ 4 జీవిత కాలాలు ఉన్నాయి. ఎప్పుడైతే నిద్రలో పోతామో, అంటే గాఢమైనటువంటి నిద్ర, ఆ నిద్రలోకి పోయినప్పుడు ఏమవుతుంది, మనస్సు పనిచేయదు, ఇంద్రియాలు కూడా పనిచేయవు. అదే మెలకువలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనసు పనిచేస్తుంది. ఎందుకంటే 5 జ్ఞానేంద్రియాల విషయాలన్నీ మెలకువలో ఉన్నప్పుడే కదా మనసుకు చేరేది. మనసుకు చేరినప్పుడు బుద్ధికి అందిస్తుంది, బుద్ధి ఆలోచనలు చేస్తుంది, చిత్తం నిర్ణయిస్తుంది. అంటే మనసు, బుద్ధి, చిత్తానికి చేయవలసిన పనులున్నాయి, జీవుడు అనుభవించాల్సింది ఉంది. అలాగే శరీరము కదిలి పని చేయాల్సింది. కాబట్టి జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు కూడా, బాహ్యంగా ఉన్నటువంటి వాటికి కూడా తప్పకుండా చేయాల్సిన పనులు ఉన్నాయి. అదే స్వప్నం కనుక తీసుకుంటే, స్వప్నంలో ఎలా అంటే బాహ్య కర్మేంద్రియాలు ఏవి పనిచేయవు. స్వప్నం అంటే నువ్వు నిద్రపోయినప్పుడు, నిద్రలో వెంటనే అయినా రావచ్చు స్వప్నము, మధ్యరాత్రిలో రావచ్చు, నిద్ర మెలకువకు ముందైనా కూడా స్వప్నం రావచ్చు. ఆ స్వప్న స్థితిలో బాహ్య జ్ఞానేంద్రియాలు
బాహ్య కర్మేంద్రియాలు పనిచేయడం లేదు, కానీ మిగతా అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి స్వప్నంలో. అదే యోగంలో అయితే ఎలా ఉంటుందంటే శరీర భాగాలన్నీ స్తంభించిపోతాయని మనం చెప్పుకున్నాం. అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేయని స్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా మనసు, బుద్ధి, చిత్తము, జీవుడు ఎరుక కలిగి ఉండటం అనేది ఉంటుంది. అయితే మనసు పూర్తిగా పనిచేయదా అంటే బాహ్య ప్రపంచ దృష్టి ప్రకారంగా చూస్తే ఆ పని చేయడం లేదు, కానీ అది నిలబడిపోయినప్పటికీ కూడా ఎరుకను కలిగి ఉంటుంది మనసు నిద్రపోదు. మనం నిద్రపోయేటప్పుడు ఏది నిద్రపోతుందంటే మనసు నిద్రలోకి పోయేది, మనసే నిద్రలోకి పోయేది. ఇక్కడ నిద్రలోకి పోదు, మనసు ఎరుక కలిగి ఉంటుంది. కానీ బాహ్య ప్రపంచికమైనటువంటి 5 జ్ఞానేంద్రియ విషయాలు గ్రహించలేని స్థితి బ్రహ్మయోగంలో మనసుకు ఉంటుంది. అంటే అప్పుడు మనసు బాహ్య దృష్టిని వదిలిపెట్టి అంతర్దృష్టిలోకి వస్తుంది అన్నట్టు. అంతర్దృష్టిలో అంటే ఎక్కడ అంటే మనస్సు బ్రహ్మయోగంలో బ్రహ్మ నాడిలోకి వెళ్ళిపోయి అక్కడ ఆత్మ అనేది ఉంటుంది కదా, ఆత్మ మీద మనసు యొక్క దృష్టి అనేది ఉంటుంది. అప్పుడు జీవాత్మ అనేవాడు మనస్సు చేత ఆత్మను చూడగలుగుతున్నాడు. ఆ స్థితిలో మనస్సే కనుక లేదంటే జీవాత్మ నేరుగా ఆత్మను చూడటము జరిగే పని కానే కాదు. అందుచేత జీవాత్మ మనోదృష్టి చేత ఆత్మను చూస్తున్నాడు. అంటే మనస్సు చూస్తుంది కాబట్టి, మనసు చూసిన విషయం జీవాత్మకు తెలుస్తుంది కాబట్టి అక్కడ మనోదృష్టి చేతనే జీవాత్మ ఆత్మను చూడగలుగుతున్నాడు. యోగములో జీవాత్మ మనసు అందించు ఆత్మానుభూతిని బుద్ధి ద్వారా పొందుతున్నాడు. అంటే ఇక్కడ మనసు ద్వారా, మనోదృష్టి ద్వారా జీవాత్మ ఆత్మను తెలుసుకుంటున్నాడు కదా. అయితే జీవాత్మ కంటే ముందు బుద్ధి ఉంది. ఎందుకంటే జీవుని చుట్టూ బుద్ధి, బుద్ధి చుట్టూ చిత్తము, చిత్తం చుట్టూ అహంకారం. మనోబుద్ధి చిత్త అహంకారం. జీవుడు, బుద్ధి, చిత్తము, అహంకారము. అంటే జీవుడు అనేవాడు చిత్తము, బుద్ధి, అహంకారం అనే 3 పొరల లోపల ఉన్నాడు. ఒక్కచోట రవ్వంతగా తలలో ఉన్నాడని మనం చెప్పుకున్నాము. మనసు అనేది శరీరం అంతా వ్యాపించి ఉంది. బ్రహ్మయోగంలో మరియు నిద్రలో మనసు బ్రహ్మనాడిలోకి చేరిపోయి ఉంటుంది. అంటే ఇంకా స్వప్న స్థితిలో కూడా బ్రహ్మనాడిలోనే ఉంటుంది మనస్సు మెలకువలోనే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. బయట ఇంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా కార్యాలు కూడా చేపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మనస్సు అనేది బ్రహ్మనాడిలోకి చేరిపోయి బ్రహ్మయోగంలో ఆత్మ మీదనే కేంద్రీకరించి ఆత్మ విషయాలను బుద్ధికి అందిస్తే బుద్ధి ద్వారా జీవుడు తెలుసుకుంటాడు. అంటే ప్రతి విషయాన్ని జీవుడు బుద్ధి ద్వారానే గ్రహిస్తూ ఉంటాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనోదృష్టి చేత జీవాత్మ ఆత్మను చూడగలుగుతున్నాడు అంటే మధ్యలో బుద్ధి అనేది కూడా ఉంది. ఆ బుద్ధే జీవాత్మకు తెలియజేస్తూ ఉంది. అందుచేతనే జీవాత్మ ఆత్మ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు, దాని యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. మనకి ఈ శ్లోకంలో కూడా ఏం చెప్పున్నారంటే జీవాత్మ ఆత్మను చూసి ఆత్మానందాన్ని అనుభవించుచున్నాడు అని మనకి తెలియజేశాడు. తర్వాత శ్లోకం చూద్దాము. సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిర్గ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచ్చలతి తత్వతః. ఇంకా ఇక్కడ ఏమంటున్నాడంటే అనంతమైన ఆ సుఖము ఎప్పుడైతే జీవాత్మ ఆత్మను చూడగలుగుచూ ఆత్మానందాన్ని పొందుచూ ఉన్నాడో అటువంటి సుఖము ఇంద్రియాలకే అతీతమైంది. అంటే ఇంద్రియాల ద్వారా పొందలేవు, దానిని బుద్ధి మాత్రం గ్రహించున్నది. అంటే జీవాత్మ కంటే ముందు బుద్ధి ఉంది కదా, మొదట బుద్ధే గ్రహించాల్సింది. ఆ బుద్ధి గ్రహిస్తూ ఉంది, ఆ తర్వాత జీవాత్మకు తెలుస్తూ ఉంది. ఆ సుఖమును గ్రహించిన వాడు దాని నుండి చలించగా నిశ్చలత పొంది ఉండును. ఎప్పుడైతే ఆ సుఖాన్ని పొందుతాడో అప్పుడు దాని నుంచి కదలక, అటు ఇటు కదలక, చలించకుండా నిలబడిపోయి దానినే పొందుతూ ఉంటాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఆత్మసుఖం ఏదైతే ఉందో జీవుడు పొందుతున్నటువంటి ఆత్మసుఖము మామూలుగా ఈ బాహ్య ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియాలు వాటి ద్వారా
పొందేది కాదు. ఎందుకంటే అది కన్నులకు కనిపించే అందమైన దృశ్యం అస్సలు ఏమాత్రం కాదు. అంతేకాకుండా చెవులకు వినిపించేది కాదు, నాలుకకు అందేది కాదు, చర్మస్పర్శకు సోకేది కాదు, ముక్కు వాసనకు అందేది కాదు, నాలుక రుచికి కూడా తెలిసేది కానే కాదు. కాబట్టి అటువంటి సుఖము అది ఆత్మానందం అనేటువంటి సుఖము బాహ్య జ్ఞానేంద్రియాల ద్వారా పొందబడేది కానే కాదు. ఇంకా కన్నులు, చెవులు, నాలుక అందించు సుఖములకు అది అతీతమైంది. కాబట్టి జ్ఞానేంద్రియాలు విషయ జ్ఞానాన్ని, అందులోని సుఖాన్ని తెలియజేస్తాయి అంతమటుకే. కానీ ఆత్మసుఖాన్ని ఏమాత్రం అందజేయలేవు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు ఆత్మను అందుకోలేవు, ఆత్మ సమాచారాన్ని అవి పొందనే లేవు. ఏ విధంగా అవి ఆత్మానందాన్ని అందించలేవు కదా. అయితే ఈ జ్ఞానేంద్రియాల కంటే గొప్పది బుద్ధి మన తలలోపలే ఉంది. అది మాత్రము ఆత్మసుఖాన్ని గ్రహించగలుగుతుంది అన్నట్టు. ఇంకా మనసు తెలియజేయు ఆత్మ యొక్క సుఖాన్ని బుద్ధి గ్రహించి, మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ తర్వాత మనసు ఉంటుంది. మనోదృష్టి ఆత్మ మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఆత్మ అందించు విషయాన్ని తర్వాత బుద్ధికి తెలియజేస్తే బుద్ధి దానిని తెలుసుకొని అది దానిలో ఉన్నటువంటి సారమంతా వివరంగా జీవాత్మకు తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడు జీవాత్మ అమితమైన ఆనందాన్ని, ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాడు. పుట్టినప్పటి నుండి నిత్యం చూస్తున్న ఇంద్రియ సుఖముల కంటే ఆత్మసుఖము అనంతంగా ఉంటుంది. దాన్ని అక్షయ సుఖమని కూడా అంటారు. దాన్నే బుద్ధి గ్రహిస్తుంది. బుద్ధి గ్రహించి జీవాత్మకు తెలియజేయడం వల్ల జీవాత్మ స్థిరంగా అట్లనే నిలబడిపోయి ఆ సుఖమే కావాలా అన్న కోరికతోటి ఉండిపోతాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఇంద్రియముల ద్వారా అటువంటి సుఖం, ఎప్పుడు కూడా ఇంద్రియాల ద్వారా అలాంటి సుఖం పొందే అవకాశం అనేది లేదు. కాబట్టి ఇంత గొప్ప ఆత్మానందం లభించిన తర్వాత ఏ జీవాత్మ మాత్రం వద్దంటాడు? తప్పకుండా దాన్నే గొప్పగా తలుస్తాడు. అదే ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాడు. తర్వాత ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? లేకపోతే తర్వాత శ్లోకం చూద్దాము. 22, 23 2 శ్లోకాలు అవి బ్రహ్మయోగం గురించే. వాటికి ఒకే చోట భావాన్ని కూడా తెలియజేశారు మనకు స్వామివారు. యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విన్న చేతస. ఏమంటున్నాడంటే, తనకు లభించు వాటిలో ఇతరముల కంటే ఏది అధిక లాభముగా కనిపిస్తున్నదో, పెద్ద దుఃఖము తటస్థించినప్పటికీ, అంటే పెద్ద దుఃఖం వచ్చి పడినా కూడా ఏ స్థితిలో అది తనకు విచారము చలనము కలిగించదో, ఆయన బాధపడ్డు కదలడు, ఎలాంటి కదలిక ఉండదు, అసలు దుఃఖం పొందడం అనేదే ఉండదు. అది ఏ బ్రహ్మయోగము అని తెలుసుకో అంటున్నాడు. ఈ యోగం యొక్క సారాంశం నిశ్చయముగా తెలిసినవాడు ఎలాంటి వ్యాకులత ఉండదు వాడికి, బ్రహ్మయోగాన్నే ఆచరిస్తాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనకి జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలు 5 పంచజ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియ విషయాలన్నీ జీవునికి చేరుతూ ఉన్నాయి. చూసిన విషయం, విన్న విషయము, వాసన, తర్వాత రుచి, స్పర్శ, ఇవన్నీ కూడా ఏ విధంగా చేరుతున్నాయి? తన్మాత్రల ద్వారా మనసుకు అందించబడతా ఉంటే, మనసు బుద్ధికి చెప్తూ ఉంటే, బుద్ధి జీవునికి తెలియజేస్తూ ఉంటే, వాటి యొక్క అనుభూతుల్ని జీవుడు పొందుతూ ఉన్నాడు. అంటే కార్యాలు జరుగుతూ ఉన్నాయి, వాటి ద్వారా వచ్చే కష్ట సుఖాలు, శీతోష్ణములు, మానవమానాలు అన్నీ కూడా జీవుడు అనుభూతులుగా పొందుతూ ఉన్నాడు. అది దుఃఖకరమైనది కానీ సుఖకరమైనది కానీ కావచ్చు. అవి జ్ఞానేంద్రియాలకు సంబంధించినవే. కానీ బ్రహ్మయోగంలోకి పోయిన తర్వాత, బ్రహ్మయోగం పొందిన తర్వాత యోగికి ఏమవుతుందంటే, అతని జీవితానికి సంబంధించి ఎంతో దుఃఖకరమైనటువంటి
ఒక సమాచారాన్ని తీసుకుపోయి చెప్దామని చూస్తే అతడు బయట విషయాన్ని గ్రహించే స్థితిలో ఉండడు కాబట్టి అది అతని ఏమీ చేయలేదు. అతనికి ఎంతో సంతోషకరమైనటువంటి వార్త చెప్పడమో, లేకపోతే అంటే అతనికి ఒక కొడుకు పుట్టిండనో, లేకపోతే లాటరీలో ఎన్నో కోట్లు గెలుచుకున్నాడనో, ఇలాంటి సమాచారం చెప్దామని పోయినా కూడా అతను అది గ్రహించే స్థితి అతనికి ఉండదు. ఎందుకంటే అతనికి ఆత్మానందమే ఎంతో గొప్పగా ఉంటుంది కాబట్టి ఆత్మానందాన్నే పొందుతూ ఉంటాడు యోగి. కాబట్టి అందుకే ఏమంటున్నాడంటే అతనికి ఎలాంటి విచారము కలిగించదు, ఎలాంటి బయట సుఖము కూడా అతను పొందడు ఎప్పుడు బ్రహ్మయోగంలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ బ్రహ్మయోగం ఉన్నంత వరకు దుఃఖానికి తావే లేదు. అక్కడ అపరిమితమైనటువంటి మాటలతో చెప్పలేనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు బ్రహ్మయోగి. దీని విషయం తెలిసిన వాడు బ్రహ్మయోగంలో పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో దాన్ని తెలిసినటువంటి వాడు వ్యాకులత అనేదే లేనటువంటి మనసు ఉంటుంది వానికి. అతడు యోగములోనే ఉంటాడు, యోగమునే ఆచరించను, అంటే యోగమునే గొప్పగా పెట్టుకొని ఆ యోగమునే ఆచరిస్తూ ఉంటాడు అన్నట్టు. అది మనకి 22-23 శ్లోకాల్లో చెప్పింది. తర్వాత 24-25 శ్లోకాలు ఒకే చోట భావం రాసి పెట్టున్నారు. అది కూడా మనం తెలుసుకుందాము. సంకల్ప ప్రభవాన్ కామాం త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. ఏమంటున్నాడు అంటే మనోసంకల్పం వలన సంభవించు ఆశ మొదలగు గుణములను నిశ్శేషముగా లేకుండా చేసి, అంటే శేషము అంటే మిగిలి ఉండడం, నిశ్శేషం అంటే ఏమీ లేకుండా చేసుకోవడం, ఏమీ లేకుండా చేసుకుని ఇంద్రియ విషయముల నుండి మనస్సును నిగ్రహించి, అంటే ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియ విషయాలు మనసుకు చేరుతున్నాయి కదా, వాటిని అడ్డుకట్ట వేసి వాటిని ఆపేసి, ఇంకా ఏమంటున్నాడంటే ధైర్యము గల బుద్ధి చేత కొద్దిగా మనస్సును విషయముల నుండి మరల్చి ఆత్మయందే నిలిచినట్లు చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మనము మనసుకు యోచనల చేత గుణ విషయాలను రేకెత్తించడం ఒక పని. మనసు పని ఏంటంటే ఈ మనసుకి యోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆ యోచనల చేత ఏం చేస్తుందంటే గుణ విషయాలను రేకెత్తింపజేస్తుంది. ఒక యోచన రావడంతో దానికి సంబంధించినటువంటి గుణం అనేది ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. అది ఒక పని. ఆ మనసు ఏం చేస్తుంది, అంతరంగంలో కూడా సంకల్ప వికల్పాలు తీసుకొచ్చి బుద్ధికి అందజేస్తుంది అని చెప్పుకున్నాము. ఇంకోటి ఏంటంటే బయట ఇంద్రియ విషయాలను కూడా మనసు బుద్ధికి అందజేస్తూ ఉంది అని చెప్పుకున్నాము. అలా చేస్తూ ఉన్నప్పుడు మనసు ఎడతెరపి లేకుండా దాంట్లో నిమగ్నమై ఉంటుంది. 2 రకాల పనులు చేస్తూ ఉంటుంది అదే పనిగా. అప్పుడు బుద్ధి కూడా ఎటు తప్పించుకోలేక మనసు దానికి విషయాలు అందిస్తున్నా కొద్ది బుద్ధి కూడా ఆ సమయంలో అప్పుడు ఏ గుణమైతే ఉందో ఆ విషయానికి సంబంధించి ఆ గుణంతోటి ఆలోచనలు చేయటం బుద్ధి యొక్క పనిగా ఉంటుంది. అది ఆత్మ వైపు మరలదు. అయితే ఎప్పుడైతే బ్రహ్మయోగము పొందుతాడో, మనసును అణుచుకోగలుగుతాడో, మనసును అణిచివేయాలని అతడు ఏం చేస్తాడు, బ్రహ్మయోగము చేయడం కోసం ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు బయట జ్ఞానేంద్రియ విషయాలు ఏమాత్రం లోపలికి చేరకుండా ఉంచుకుంటాడు కదా. అలా ఉంచుకుంటున్నప్పుడు మనసు ఎలాగూ బయట విషయాలైతే గ్రహించటం లేదు, తీసుకోవడం లేదు. కానీ మనసుకు రెండో పని ఉంది కదా, అది ఏం చేస్తుంది, సంకల్ప వికల్పాలను తీసుకొచ్చి బుద్ధికి అందజేస్తుంది. అటువంటి సమయంలో ఏమంటున్నాడంటే ధైర్యము గల బుద్ధి చేత, అంటే తనకున్నటువంటి బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధితో ధైర్యముగా ఏం చేయాలంటే మనసును మెల్లగా ఇంద్రియ విషయాల నుండి మరియు సంకల్పాల నుంచి మరల్చాలి అంటున్నాడు. ఇది ఎవరైతే పూర్తిగా బ్రహ్మయోగం పొందలేదో అట్టి వాళ్ళు బ్రహ్మయోగం పొందేంత వరకు కూడా
ఈ మనసు ఏం చేస్తుందంటే బయట విషయాలు గ్రహించకుండా లోపల సంకల్ప వికల్పాలు తీసుకొచ్చి ఏం చేస్తుంది, బుద్ధిని అదే పనిగా ఆలోచించేటట్లు చేస్తూ ఉంది. అలా చేయిస్తే బ్రహ్మయోగం కాదు. కాబట్టి బుద్ధి ఏం చేయాలంటే మనసుని హెచ్చరించి ఆ విషయాలను తీసుకురాకుండా చేయాలి. అందుకే ఇంద్రియాల నుంచి మెల్లమెల్లగా ఇంద్రియాల నుంచి సంకల్ప వికల్పాల నుంచి మెల్లమెల్లగా మరల్చాలి మనస్సుని అని అంటుంది. మనసు ఏంటంటే చాలా చంచలమైంది. అంటే అది బాగా చలిస్తూ ఉంటుంది, ఊరికే చలిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీపము పెట్టినప్పుడు గాలి తోలుతుంటే వెంటనే దీపం యొక్క గాలి వీచినప్పుడు ఏమైపోతుంది, దానంతట అదే వెలుగు కూడా అటు ఇటు చలించిపోతూ ఉంటుంది దీపం కూడా. ఇట్లాగే మనసు కూడా ఏం చేస్తుంది, చలించిపోవడం అనేది దాని యొక్క సహజత్వము. అది అధిక చంచలమగటం వలన ఏమవుతుంది, అది బుద్ధి ఏం చేయాలి, అది అధిక చంచలం, మనస్సు అనేది అధికంగా చంచలమైంది. కాబట్టి బుద్ధి ఏం చేయాలంటే అధైర్యపడొద్దు. బుద్ధి అధైర్యపడకుండా మాటికి మనసుకు హితం చెప్తూ విషయాల నుండి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది బుద్ధి చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే చివరికి విజయం సాధించి పూర్తి బ్రహ్మయోగం అనేది జీవుడు పొందుతాడన్నట్టు. కాబట్టి అయితే మనసు యొక్క రెండో పని ఏదైతే ఉందో సంకల్పాన్ని లేకుండా చేయడం చాలా కష్టమైంది అని భగవంతుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి అటువంటి మనస్సు గురించి మనకి 26వ శ్లోకంలో చాలా బాగా చెప్పున్నారు. అది వచ్చే వారం చాలా వివరంగా చెప్పుకుందాము. ఇప్పుడు అంత ఎక్కువ సమయం లేదు. ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.